హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ద్వితీయ భాష తెలుగులో గద్య భాగం అంటే మారిన సిలబస్ ప్రకారం గద్య భాగంలో 6వ పాఠము మాటలు మాట్లాడుతాయి. ఈ పాఠ్యభాగాన్ని రచించింది ముదిగొండ ఈశ్వరచరణ్. ఎవరు రచించింది? ముదిగొండ ఈశ్వరచరణ్. ముందుగా రచయిత పరిచయం చూద్దాము. వ్యాసపీఠం అనే వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది ప్రస్తుత పాఠ్యభాగము. దీన్ని ముదిగొండ ఈశ్వరచరణ్ రచించారు. ఈశ్వరచరణ్ జననము 29/9/1937. జన్మస్థలం ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట. తల్లిదండ్రులు రాజేశ్వరీదేవి నందికేశ్వరచరణ్. తండ్రి. ఉద్యోగం తెలుగు ట్యూటర్ నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక స్థాయికి ఎదిగారు. రచనలు తన సహ అధ్యాపకులు మాదాడి నారాయణరెడ్డి, ముదిగొండ వీరేశలింగంతో కలిసి శైవలి, వెలుతురు అనే కవితా సంకలనాలను వెలువరించారు. విశ్వనాథ తారావళి, శరభేశ్వర తారావళి, శ్రీగిరి శతకం, వివేకవాణి మొదలైన పద్యకృతులు. నవమి, వ్యాసపీఠం అనే వ్యాస సంపుటాలు ప్రచురించారు. వ్యాసకాశి, జాతి, జాతీయత, దీనదయాళ్ ఉపాధ్యాయ వ్యాసాలకు తెలుగు అనువాదాలు చేశారు. తిష్యరక్షతి అనే అసంపూర్ణ నవల, ఎర్రన జనజీవితం అనే ఇతని రచన, సమాలోచన అనే పక్షపత్రికలో ధారావాహికగా ప్రసారమై పేరు ప్రఖ్యాతలు తెచ్చాయి. సాహితీ కృషి, ఈయన చేసిన సాహితీ కృషి. వీరు సిద్దిపేటలో సాహితీ వికాస మండలిని స్థాపించారు. ఎన్నో సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు. కవిగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా బహుముఖ కృషి చేశారు. ఇప్పుడు మాటలు మాట్లాడుతాయి అనే పాఠ్యభాగం యొక్క మొత్తము సారాంశాన్ని తెలుసుకుందాము రండి. మాటలు ఎలా పుడతాయో ముందుగా సోదాహరణంగా తెలుసుకుందాము. భాష ఒక ప్రవాహిని, నిరంతరం పారే సెలయేరు. మాట మంత్రం, మాటల వెనుక ఎంతో చరిత్ర కనిపిస్తుంది. మాట మన్ననలను ఇస్తుంది, వరాలను తెస్తుంది. సరిగ్గా మాటలు ఉపయోగించకపోవడం మనిషికి అగౌరవం. మాటలు మనిషి చరిత్రకు, నాగరికతకు, సంస్కృతికి పెట్టని కోట. మనిషికి మాటకు ఎన్నో దగ్గరి పోలికలు కనిపిస్తాయి. మనిషిలాగే మాట పుడుతుంది, పెరుగుతుంది. కొన్నాళ్లకు ఉపయోగించకపోతే మరణిస్తుంది. మాటలు దేశకాల స్వరూపాలను, స్వభావాలను విడమర్చి చెబుతాయి. మనకు తెలిసిన అర్థంలో దుహిత అంటే కూతురు. కానీ దుహిత అనే మాటకు మూలమైన అర్థం పశువుల పాలు పిండే అమ్మాయిని కూడా దుహిత అని అంటారు. పాడి పశువులు సంపదగా కొనసాగిన కాలంలో ఇంటి పనులు అన్నీ అమ్మాయిలే చూసుకునేవారు, పాలు పిండేవారు. పాలు పిండే అమ్మాయిలు కేవలం కూతుర్లే కానక్కర్లేదు, ఎవరైనా కావచ్చు. కానీ అప్పటి పద్ధతులను, అవసరాలను బట్టి కూతురికి దుహిత అనే మాట పర్యాయపదంగా నిలిచిపోయింది. మాటలు పుట్టడమే కాదు, పెరుగుతాయి కూడా. ఆకాశరామన్న అనే మాటను తీసుకుందాం. ఒకానొకప్పుడు సంస్కృత నాటకాలను రంగస్థలం మీద ప్రదర్శించేవారు. ఆ సమయంలో రంగస్థలం మీద ఒక్కడే నటుడు ఉండి మనకు కనిపించని పాత్రతో మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ కథ నడిపేవాడు. మనకు కనిపించని ఆ పాత్రను ఆకాశనామ్న అని పిలిచేవారు. ఆకాశనామ్న అనే మాట తెలుగులో ఆకాశరామన్నగా మారింది. ఊరు పేరు లేకున్నా ఒక పనిని వెలగబెట్టగలడు అనే అర్థంతో దీనిని ఇప్పటికీ ఉపయోగిస్తున్నాం. గ్రీటింగ్స్ అనే మాటను పరిశీలిస్తే పూర్వకాలంలో రోమన్ దేశంలో కొత్త సంవత్సరం మొదటి రోజున ఆకుపచ్చని ఆకులను ఇచ్చిపుచ్చుకొని శుభాకాంక్షలు చెప్పుకునేవారట. ఆ కాలంలో
వాటిని గ్రీన్ టింగ్స్ అనేవారు. ఆ గ్రీన్ టింగ్స్ అనే ఆ నోట ఈ నోట మోగి మోగి గ్రీటింగ్స్గా మారింది. ఇవాళ మనం నైలాన్ వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. కానీ ఈ నైలాన్ను నైలాన్ అనే పేరు ఎలా వచ్చిందంటే న్యూయార్క్, లండన్ 2 నగరాల పేర్లు చెరిసగం కలిసి నైలాన్ ఏర్పడింది. ఆ 2 నగరాలలోని శాస్త్రజ్ఞుల ఉమ్మడి కృషి ఫలితంగా నైలాన్ తయారయ్యింది. ఈనాడు మనకు ఇష్టం కాని పనులు జరుగుతుంటే అది పార్లమెంటులో కావచ్చు లేదా పనిచేసే ప్రదేశంలో కావచ్చు, మన వ్యతిరేకతను ప్రకటించడానికి బాయ్కాట్ చేస్తాం. బాయ్కాట్ అంటే మనకు సామాన్యార్థంలో బహిష్కరణ అని తీసుకున్నాం. కానీ వాస్తవానికి బాయ్కాట్ అనేది ఒక మనిషి పేరు. ఈ విధంగా మాటలు పుట్టి అప్పటికే పుట్టిన మాటలు పెరిగి కొత్తగా వన్నెలు సింగారించుకొని జీవితంలో భాగమవుతూ ఉంటాయి. వివిధ దేశాల్లో రూపొందిన మాటలు, వాటి వెనుకనున్న విశేషాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాము రండి. మాటలు అనేక కాల స్వరూపాలను, స్వభావాలను విశదీకరించి చెబుతాయి. మాటలు, వాటి ప్రవర్తనలు కేవలం మన భాష, మన ప్రాంతంలోనే గాక అన్ని ప్రాంతాలలో, భాషలలోనూ మాటల పుట్టుక, మార్పులు, చేర్పులు కాలానుగుణంగా సాగుతూనే ఉంటాయి. వివిధ దేశాలలో రూపొందించిన మాటలు, వాటి వెనుక ఉన్న విశేషాలు చూద్దాము. స్త్రీ ముఖం అందంగా ఉంది అనడానికి మన భారతీయులు చంద్రముఖి అంటారు. ఇదే విషయాన్ని పర్షియా దేశస్థులు సూర్యముఖి అంటారు. పర్షియన్లు సూర్యముఖి అనటంతోటి స్వయం ప్రతిభ కలిగిన సూర్యుని వంటి తేజస్సు, వ్యక్తిత్వ ప్రకాశం స్త్రీలకు వారి సంస్కృతిలో లభించినట్లు తెలుస్తోంది. కంగారు అనంగానే ఆస్ట్రేలియాలోని ఒక జంతువు అని చిన్న పిల్లలకైనా వెంటనే తెలుస్తుంది. కానీ దానికి ఆ పేరు రావడంలో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఒకసారి కొంతమంది ఇంగ్లీషు వారు ఆస్ట్రేలియా దేశాన్ని చూడ్డానికి వెళ్ళారు. అక్కడ వారికి ఒక కొత్త జంతువు కనిపించింది. దాని పేరు అడగగా అక్కడి స్థానికులు కంగారూప్ అని సమాధానమిచ్చారు. అక్కడి స్థానికుల భాష ప్రకారం కంగారూప్ అంటే మాకు తెలియదు అని అర్థం. ఇంగ్లీషు వారికి కంగారూప్ అంటే అర్థం తెలియక అదే జంతువు పేరు అనుకొని కంగారు అని పిలవడం మొదలుపెట్టారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని క్యాండిడేట్ అని అంటారని మనకు తెలుసు. పూర్వకాలం రోమన్లో ఎన్నికలు జరిగేవి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వ్యక్తి 1 సంవత్సరం ముందు నుండే తలకు తెల్లని టోపీ లేదా రుమాలు వంటి బట్ట చుట్టుకొని తిరిగేవాడు. ఎన్నికల్లో నిలబడబోయే వ్యక్తి చుట్టుకున్న ఆ తలరుమాలు పేరు కాండిడేస్. ఆ కాండిడేస్ని తలకు చుట్టుకున్న వ్యక్తి క్యాండిడేట్. అలా కాలం గడిచే కొద్దీ ఆ మాట తలరుమాలు ఉన్నా లేకున్నా పోయినా క్యాండిడేట్గా స్థిరపడింది. అలాగే కెనడా దేశం పేరు కూడా ఇలానే చిత్రమైన పరిస్థితిలో ఏర్పడింది. కోర్టోరల్ అనే పోర్చుగీసు యాత్రికుడు, నావికుడు భారతదేశానికి దగ్గరి దారి కనిపెట్టాలని బయలుదేరాడు. సముద్రం మధ్యలో ఒకచోట భూమి కనబడగానే ఆనందంతో ఎగిరి గంతులేసి పడవని నిలిపాడు. కానీ అక్కడ మనిషి జాడ కాదు కదా, ఒక చిన్న పురుగు కూడా కనిపించలేదు. అతనిలో ఉత్సాహం సన్నగిల్లిపోయి పోర్చుగీసు భాషలో కెనడా అని అరిచాడు. కెనడా అనగా ఏమీ లేదని అర్థము. ఆ మాటే భూభాగానికి స్థిరపడి కెనడా అయ్యింది. పాఠంలో భాగంగా ఒక పద్యాన్ని విందాము రండి. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురా, మాటల చేత భూపతులు మన్నన చేసి పురంబులిత్తురా, మాటల చేత కామినులు మన్నన చేసి సుఖంబులిత్తురా, మాటలు నేరకున్న యవమానము మానకి మానభంగమున్. అనగా తాత్పర్యము, మన మాటలు మాట్లాడే తీరు బాగుంటే దేవతలు కూడా సంతోషించి వరాలు ఇస్తారు. రాజులు మెచ్చుకొని పురాలకు బహుమతులు ఇస్తారు. ప్రియమైన మాటల వలన ఇష్టమైన వారి నుండి సుఖము, అనురాగం లభిస్తాయి. ఎలా మాట్లాడాలో తెలియకపోతే మాత్రం మనిషికి అవమానం ఎదురవుతుంది.
అంటే ఈ పాఠం ద్వారా మనకు కవి తెలియజేయాలనుకున్నది మాటల యొక్క ప్రాముఖ్యత. అంటే మనం మంచిగా మాట్లాడి సమాజంలో మన యొక్క గౌరవాన్ని పెంచుకోవడం ఎలా అనేది ఈ పాఠం ద్వారా మనకి తెలుస్తుంది.